అమ్మ చేతి వంట అమోఘం కదా. అమ్మ రెసిపీస్లో ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం అమ్మ చేసే వంకాయ ఫ్రై. అలా వంట చేస్తుంటే అనిపించింది, ఎవరు చెప్పారో కానీ నిజమేనండి, పెళ్ళయ్యాక అమ్మ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎప్పుడైనా నేను కోపంగా ఉండి అన్నం తినడం మానేస్తే అమ్మ నాకు ఇలాగే వంకాయ ఫ్రై చేసి తినిపించేది. సిగ్గు లేకుండా తినేసేదాన్ని. మరి నిజమే, అమ్మ చేతిలో అంత ప్రేమ ఉంటుంది. నేను పీజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఒక లిస్ట్ రాసుకునేదాన్ని, అవన్నీ అమ్మ చేత చేయించుకొని తినాలని. అలాగుండేది. పెళ్ళయ్యాక ఎవరండి మనకి చేసి పెడతారు అంత ప్రేమగా? ఫీవర్ ఉన్నా, ఆఫీస్ వర్క్ ఉన్నా, బాధగా ఉన్నా మనం చేసుకొని తినాలి తప్ప ఎవరూ పెట్టరు. ఫీవర్ ఉన్నా వంట చేసి పడుకో అంటారు కానీ మన అమ్మలా మన దగ్గరికి తెచ్చి ఎవరూ పెట్టరు. అందుకేనండి అమ్మాయిలకి పుట్టినిల్లు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు అందరితో కలిసి ఉందామా అనిపిస్తుంటుంది. నేను మాత్రం పెళ్ళి కాకముందు మా అమ్మ ఎప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, ఎందుకమ్మా అన్నిసార్లు వెళ్తున్నావు, ఎందుకమ్మా అంతసేపు అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే, నీకు పెళ్ళి అవుతుంది కదా, నువ్వు అలాగే కాల్స్ చేస్తూ ఉంటావు చూడు అనేది. నిజమేనండి, నేను అలాగే పెళ్ళయ్యాక ఖాళీ దొరికినప్పుడు నేను అమ్మతో అలా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చాయి కాబట్టి చాలా బ్రతికిపోయాం. అప్పట్లో ఎలాగుండేవారో ఏంటో. కానీ కొంతమందికి పుట్టినిల్లు కాకుండా మెట్టినిల్లు కూడా చాలా బాగుంటుందండి. ఓకే, మరి మీలో ఎవరెవరు అమ్మ చేసిన వంటకాలు మిస్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.